ఇస్లాంలో దేవదూతలు, మలాయికా, అల్లాహ్ చేత సృష్టించబడిన కాంతిమయ జీవులు. వారు అల్లాహ్ ఆదేశాలకు పూర్తిగా విధేయత చూపుతారు మరియు స్వేచ్ఛా సంకల్పం లేకుండా ఉంటారు. హదీసు ఆయిషా రదియల్లాహు అన్హా నివేదించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: జిబ్రీల్ అలైహిస్సలాం నాకు వహీ తీసుకొచ్చారు మరియు నేను అతనిని మానవ రూపంలో చూశాను. సహీహ్ అల్-బుఖారీ బుక్ 60 హదీసు 232. హదీసు అబూ హురైరా రదియల్లాహు అన్హు నివేదించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మానవుడి కర్మలను భద్రపరచు 2 దేవదూతలు నియమించబడ్డారు. ఒకరు అతని కుడి భుజంపై, మరొకరు ఎడమ భుజంపై. కుడి భుజంపై ఉన్నవాడు మంచి కర్మలను రాస్తాడు మరియు ఎడమ భుజంపై ఉన్నవాడు చెడు కర్మలను రాస్తాడు. సహీహ్ ముస్లిం బుక్ 1 హదీసు 331. వివరణ: ఈ దేవదూతలను కిరామన్ కాతిబీన్ గౌరవనీయ రచయితలు అని పిలుస్తారు. వీరు ప్రతి వ్యక్తి యొక్క మంచి మరియు చెడు కర్మలను భద్రపరుస్తారు. ఖురాన్ 82:10-12. హదీసు అబూ హురైరా రదియల్లాహు అన్హు నివేదించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ప్రతిరోజు రాత్రి మరియు పగలు దేవదూతలు మీ వద్దకు వస్తారు. వారు ఫజ్ర్ మరియు అసర్ నమాజుల సమయంలో కలుస్తారు మరియు మీ కర్మలను అల్లాహ్కు నివేదిస్తారు. సహీహ్ అల్-బుఖారీ బుక్ 59 హదీసు 321.